సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కావలి నియోజకవర్గ పెద్దలందరికీ, కావలి రూరల్ మండల నాయకులందరికీ, కావలి పట్టణ నాయకులు, ఇన్ఛార్జీలు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. అదేవిధంగా ఎంపీపీ మణమ్మ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాజశేఖర రెడ్డి అంటేనే పేద ప్రజల హృదయాల్లో ఒక దేవుడిగా, చిరస్మరణీయుడిగా ఉన్నటువంటి మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయాలు కొనసాగించేదానికి ఏర్పాటైన పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. వారి ఆశయాలు కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి బాటలో పయనించడానికి, పేద ప్రజలందరికీ సహాయం చేసేదానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించడం, అదేవిధంగా ఒక సువర్ణ పరిపాలన అందించడం మనందరం కూడా చూసాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు, మనం అందరం బతి ఉన్నన్ని రోజులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోలేరు. వారి హృదయాల్లో ఎవరు కూడా చెరిపేయలేరని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన కావలి మండలంలోనే రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి జరుపుకుంటున్నాము. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల కోసం ఎన్నో విధాలు కష్టపడ్డాడు. ఆయన పాదయాత్రలో పేదల కోసంగా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన పేదవాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని, ఆ సమస్యలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అనేది లేకుండా, కుల మతాలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ఆ రోజుల్లో పేదవాడు హాస్పిటల్కి పోతే డబ్బులు లేక ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మహానేత ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక అమూల్యమైన పథకాలు పెట్టి ఎంతోమందికి పేదవాళ్ళకి, కార్పొరేటర్ హాస్పిటల్లో కన్నెత్తి చూడలేని పేదవాళ్ళు ఎన్నో విధాలుగా ఆయన ఎన్ని విధాల ఆపరేషన్లు చేస్తుంటే కూడా ఫ్రీగా ఆపరేషన్లు చేసి వాళ్ళకి, పేదవాళ్ళకి భోజనం పెట్టించి ఇంటికి కూడా డబ్బులు ఛార్జీలు ఇచ్చి పెట్టించిన మహానేత ఆయన అని చెప్పి తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదవాళ్ళు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఎంతోమంది ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఎంతోమంది ఎన్నో రకాలైన పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాడు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందరూ కూడా ఇచ్చాడు. ఇచ్చి ఆయన మహానేత ఈ పథకాలు అందరికి అందుతుంటాయా, అందలేదా అనే ఉద్దేశంతో ఆయన రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఆ రచ్చబండ కార్యక్రమం పోయే దానికోసంగా ఆ రచ్చబండ కార్యక్రమంలో ఏ పేదవాడికో రాలేదో జనాల్లోకి వెళ్ళిపోయి ఏ విధంగా పథకాలు రావడాన్ని ఆ విధంగా ఇంకా కూడా పథకాలు వచ్చేదానికి ప్రయత్నం చేయాలని ఒక రచ్చబండ కార్యక్రమాన్ని పోయి, ఆ రచ్చబండ కార్యక్రమాలతో పాటు ఆ మహానుభావుడు ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఎంతోమంది ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతోమంది చనిపోయారు. అటువంటి వాళ్ళు ఆ రోజు మహానాయకుడు, అటువంటి నాయకుడు మనకి దొరకటం మన ఆంధ్ర రాష్ట్రానికే, ఉమ్మడి రాష్ట్రానికే మనకి ఎంతో గౌరవం చెప్పని తెలియపరుస్తున్నాం. ఆ మహానుభావుడు చనిపోతే దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్ని ఆయన విగ్రహాలు ప్రతి చిన్న పల్లెటూరులో కూడా, పెద్ద టౌన్లో కూడా, ఎన్నో వార్డుల్లో కానీ ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఎక్కడ లేని విగ్రహాలు ఆయనకి విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందండి. చిన్న విషయం కాదు. పేదవాడి గుండెల్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ఉన్నన్ని రోజులు కూడా ఆ మహానుభావుడు పేదవాడి గుండెల్లో ఉంటాడని చెప్పని తెలియపరుస్తూ నాకు